హాయ్! ఈ వీడియోలో నా సాటర్డే రొటీన్ చూసేయండి. అంటే ఎవ్రీ సాటర్డే ఇలానే ఉంటాను అని కాదు. గుడ్ మార్నింగ్. ఇవాళ వీకెండ్. ఇంట్లో ఉంటే వీకెండ్కి ఏం ప్లాన్స్ ఉంటాయి? మమ్మీ చేసి పెట్టినవి తినుడు తప్ప. ఈ సాటర్డే అండ్ సండే నా లైఫ్లో ఎలా ఉంటుందో చూస్తారా? ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇంట్లో ఉంటే ఒక వీకెండ్, అక్కడ ఉంటే ఇంకో వీకెండ్ కదా. ఓకే, అండ్ ఐమ్ ప్లానింగ్ టు క్యాప్చర్ మై డే టుడే. లెట్స్ సీ. ఓకే, అందరూ ట్రూత్ ఏమనుకుంటారు తెలుసా? ఈ వీకెండ్ ఐటీ ఎంప్లాయీస్కి నిన్ననే శాలరీ పడింది, సో దే విల్ రాక్ ద వీకెండ్ అని. బ్రో, ఇంకా అలానే అనుకుంటున్నారా? కమింగ్ టు మై లైఫ్, నిన్న పడిన సాలరీ నిన్ననే అయిపోయింది. ఇది యూనివర్సల్ హెయిర్ స్టైల్ కదా, ఇంట్లో ఉన్న ప్రతి అమ్మాయి చేసేది ఇదే. హాయ్, ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇలా ఫ్రెష్ అయ్యి వచ్చానో లేదు, మా మమ్మీ నన్నే దేవుడికి ఫుడ్ ప్రిపేర్ చేసి ఆరతి ఇవ్వమని చెప్పింది. సరే కదా అని ఏం కర్రీ చేయాలో ఆలోచించి వచ్చి ఫస్ట్ తన బ్లెస్సింగ్స్ తీసుకొని ఉన్నాను. ఇది ఒకసారి చూడండి, తనకి ఎంత ముద్దుగా ఉన్నావు అని ఇలా అంటుంటే ఆ సౌండ్. నెక్స్ట్ ఫుడ్ ప్రిపేరింగ్ స్టార్ట్ చేశాను. అంతకంటే ముందే ఏం కర్రీ చేయాలి అని నేను మా మమ్మీ అనుకొని బీట్రూట్కి ఫిక్స్ అయ్యాము. రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసి బీట్రూట్ కర్రీ స్టార్ట్ చేసేసాను. నేను కొంచెంసేపు స్క్రోల్ చేస్తూ ఉండగానే బీట్రూట్ కర్రీ కూడా అయిపోయింది. ఈ రీసెంట్ డేస్ నుంచి బీట్రూట్ వాల్యూ తెలిసాక నాకు బీట్రూట్ చాలా అంటే చాలా ఫేవరెట్ అయిపోయింది. మరి మీకు? ఫుడ్ ప్రిపేరింగ్ అయిపోయింది. ఇప్పుడు మా చిన్ని బుజ్జి గణపయ్యకి అది ప్రసాదంగా పెట్టి ఆరతిచ్చాను. మేము ఈసారి మా బుజ్జి గణపయ్యని 9 days ఇంట్లో ఉంచుకుందాము అని అనుకున్నామన్నమాట. సో ఈ 9 days మేము జస్ట్ తనకు చూపించిన ప్రసాదం మాత్రమే, అంటే ఆఫ్టర్నూన్ రైస్ మాత్రమే తింటాము. నెక్స్ట్ ఈవినింగ్ కూడా మేము ఏం టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నాము అది మళ్ళీ దేవుడికి ఫస్ట్ పెట్టి అదే తింటాము. ఇలా నేను తినేసి కొంచెం సేపు వాకింగ్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. బికాస్ నేను ఫోన్ ఎక్కువ స్క్రోల్ చేస్తున్నాను, మా మమ్మీ నన్ను తిట్టింది. సో అది తప్పించుకోవడానికి ఈ వాకింగ్. ఏదో అలా ఒక 10 minutes తిరిగి ఇంకా నాపేద్దాము అని బెడ్రూమ్లోకి వచ్చేసి హాయిగా పడుకున్నాను. ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మా మమ్మీ టీ ఇంకా బిస్కెట్స్తో నన్ను వచ్చి లేపారు. హాయిగా వేడి వేడి టీ తాగుతూ బిస్కెట్స్ తింటూ మా మమ్మీతో ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నానన్నమాట. యూనో మా ముచ్చట్లు అంటే ఏంటో తెలుసా? ఏం లేదు, కొత్తగా వరంగల్లో ఒక షాపింగ్ మాల్ ఓపెన్ అయింది. ఆ షాపింగ్ మాల్కి వెళ్దామా అని నేను అడిగితే మా మమ్మీ ఇచ్చిన రియాక్షన్ వేరే లెవెల్ అసలు. ఏమన్నారంటే, సరే ఒక్కసారి వెళ్దాం, నేను వద్దు అనను, ఒకసారి నీ పేమెంట్ స్లిప్ ఇంకా పే స్లిప్ ఇంకా నీ ఫోన్పే ఓపెన్ చేసి ఒక్కసారి నాకు చూపించు అని అన్నారు. ఇంకా నాకు ఆ మాటకి నెక్స్ట్ నేనేం మా మమ్మీతో మాట్లాడలేను. సో కామ్గా అలా టీని ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. బోర్ కొడుతుంది అని అలా కబోర్డ్లో ఉన్న నెయిల్స్ తీసి సెట్ చేసుకున్నాను. చూస్తూనే సాటర్డే కూడా అయిపోయింది. పడుకున్న, లేచా, టీ తాగా, బిస్కెట్స్ తిన్నా, కొంచెం ఎడిటింగ్ ఉంటే చూసుకొని ఒక చిన్న నెయిల్ ఎక్స్టెన్షన్ వీడియో పోస్ట్ చేశాను. దాన్ని సపోర్ట్ చేయండి వెళ్ళి. మమ్మీ ఉప్మా చేస్తుంది, అది తినేసి కొంతసేపు నిద్ర వచ్చేదాకా రీల్స్ చూసేసి పడుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.